ఆన్లైన్ మోసాల నుంచి బయటపడే కొన్ని సలహాలు. బ్యాంక్ అకౌంట్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ, పిన్ ఇలాంటి రహస్య డేటాను ఎవరితో కూడా పంచుకోవద్దు. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన బలమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి. పుట్టిన తేదీలు, ఇంటి పేరు ఈజీగా కనిపెట్టగలిగే పాస్వర్డ్ పెట్టుకోవద్దు. క్రెడిట్, డెబిట్ కార్డులు పోగొట్టుకుంటే వెంటనే బ్లాక్ చేయాలి. సాధ్యమైనంత వరకు పబ్లిక్ వైఫై ఉపయోగించుకోకపోవటం ఉత్తమం. వైఫై పబ్లిక్ది వాడకుండా ఉంటే మంచిది. ఫిషీ మెయిల్స్, ఎస్ఎంఎస్లకు స్పందించవద్దు. అసురక్షిత వెబ్సైట్స్, లింకుల జోలికి వెళ్ళొద్దు. మీ ల్యాప్టాప్, కంప్యూటర్ని యాక్సెస్ చేయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వద్దు. బ్యాంక్ స్టేట్మెంట్లను తరచూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే బ్యాంకును వెళ్ళి సంప్రదించాలి. పురుషుడు గులాబ్జామ్ లాంటోడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, టీచర్లు, చదువు, పనులు అంటూ బాగా కలిపి మెత్తని ఉండగా చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగం, బాధ్యత అనే నూనెలో వేగి కాస్త గట్టిపడ్డాను అనుకునే లోపు భార్య అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అయిపోతాడట. జోక్, ఇవన్నీ కామెడీ. ప్రపంచంలో నమ్మకానికి ఏ లోటు లేదు. మోసపోయేంతవరకు దొరుకుతూనే ఉంటుందట. డబ్బుకి మనిషిని మార్చే శక్తి ఉందంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూసి మారిపోయే బలహీనత మనిషికి ఉంది. ఇలాంటి మరెన్నో విషయాలు మనం వే2 న్యూస్లో నుంచి చూడవచ్చు. ఇవన్నీ కూడా వే2 న్యూస్లో నుంచి తీసుకోవడం జరిగింది.